మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కగ్గోల్ హరీష్ బాబు అంటే ఎవరు? నాదొక సామాన్యమైనటువంటి కుటుంబం, రాజకీయ నేపథ్యం లేదు. మంత్రి సతీష్ కుమార్ యాదవ్కి మీకు అంత బాండింగ్ ఏంటి? బాండింగ్ ఇద్దరం కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేశాం. మంత్రి గారికి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అనేక మంది స్నేహితులు ఉన్నారు. ఒక కగ్గోల్ హరీష్ బాబుని ధర్మారం ఇన్ఛార్జ్ ఎందుకు నియమించారు? మీరు చెప్పింది 100% వాస్తవం. ధర్మవరం పట్టణ ప్రజలు ఎంతో నమ్మకంతో 39 రోజుల్లో మంత్రి సతీష్ కుమార్ని గెలిపించారు. అలాంటి మంత్రి గారు ప్రజలకు అందుబాటులో లేరు, నెలకు 3 రోజులు 4 రోజులు వచ్చిపోతుంటారు. హరీష్ బాబు సిబ్బంది మంత్రి దగ్గరకు వెళ్ళనివ్వరు అనే ఓ వాద నడుస్తుంది. ఎంతవరకు నిజమంటారు? అది ఒక హత్య కేసులో మంత్రి సతీష్ కుమార్ యాదవ్ కోసం జైలుకు వెళ్ళారని, ఆ విశ్వాసం ఆ నమ్మకంతో ధర్మవరం ఇన్ఛార్జ్ నియమించారని ప్రచారం ఉంది. ఉత్తరప్రదేశ్లో బాబ్రీ మసీద్ టైంలో 1 రోజుల పాటు జైలు జీవితం గడిపారు పార్టీ కోసం. ఎప్పుడు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు? అంటే నేను మొదట ములాయం సింగ్ యాదవ్ ఉన్నప్పుడు కదా 90లో వెళ్ళా. మేమందరం అక్కడికి వెళ్ళినప్పుడు దారి మధ్యలోనే ముళ్ళ కంచెలు వేసి కగ్గోల్ హరీష్ బాబు అక్రమంగా కోట్లు సంపాదిస్తున్నారు ధర్మారంలో అని ప్రతిపక్షాలు అంటున్నాయి. దీనిపైన మీరేమంటారు? ఎక్కడైనా ఒక అడుగు భూమి కానీ కబ్జా చేసిన రుజువు చేసే మగాడు ఎవడైనా ఉంటే నా తల నరుక్కొని కదిరి గేటు కట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉంటా. భవిష్యత్తులో ధర్మారంకే పరిమితి అవుతారా? భవిష్యత్తులో ఎమ్మెల్యే పోటీ చేసే కోరిక అవకాశం ఏమైనా ఉందా? మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అతనికి సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్స్ ఉన్నారు, ఎంతోమంది అభిమానులు ఉన్నారు. కానీ మీరు ఎప్పుడు పబ్లిక్ మీటింగ్లో కేతిరెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడుతుంటారు. ఎందుకు అతనంటే అంత కోపం? 39 రోజుల్లో నీకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చినటువంటి సత్యకుమార్ యాదవ్ గారిని నువ్వు సత్య 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 అని పిలిస్తే ఆయన హితునిగా, ఆయన సన్నిహితునిగా నాకు మండదా? వారు ఎక్కడికి వెళ్తే కుమార్ ఆత్మ కగ్గోల్ హరీష్ బాబు అంటారు. దానిపై ఏమంటారు? ఈ ఆత్మలో పరమాత్మలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన, మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు. ఈ ఆత్మలతో మాట్లాడే అలవాటుతో జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. ఇప్పటి వరకు మీ పైన ఎన్ని కేసులు ఉన్నాయినా? కేసులంటే కర్నూలులో మీరు ఉన్నప్పుడు శివ సినిమా టైంలో గొడవ జరిగింది. ఎందుకు గొడవ జరిగింది? శివ సినిమా టైంలో కాదు, ఆ గొడవ ఆధారంగా శివ సినిమా తీశారు. అవునా? ఏదైతే ఈ సైకిల్, ఆ చైన్, ఇదంతా కూడా మాకు సంబంధించి ఆ గొడవకు సంబంధించి వచ్చి విచారణ చేశారు. కానీ మాకు మా పోర్షన్ దాంట్లో పెడతారనేది తెలియదు. ఆ రకంగా ఆ సినిమా, ఈ ఇన్సిడెంట్ ఆధారంగానే శివ సినిమాని తీయడం జరిగినారు.